జనసేన ఎమ్మెల్యే పైన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి బాధితురాలు వీణ మనతో ఉంది. మీరు ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు? అన్ని వీడియోలు ఒకటొకటి బయటకు పెడతా ఉన్నారు, కోర్టును అప్రోచ్ అయ్యారు, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఒకవేళ మీకు త్రిసభ్య కమిటీ పిలిచినా, పోలీసులు పిలిచినా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు మీరు ప్రొడ్యూస్ చేస్తారు? మా మధ్య ఏం జరిగాయో ఆధారాలు పక్కాగా ఉన్నాయి, ఫ్రమ్ డే 1 నుంచి టిల్ డేట్ వరకు. సో అవన్నీ సబ్మిట్ చేస్తాను. కానీ మీరు రిలీజ్ చేసిన ఆడియోలన్నీ కూడా ఫేక్, దాన్ని మార్ఫింగ్ చేశారు, ఏఐ వీడియోలు అని చెప్తా ఉన్నారు. అది ఒరిజినల్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? సో దెర్ ఈస్ ఎ సెక్షన్ కాల్ 65B. ఇట్స్ అ డివైస్ చెకింగ్. ఏ డివైస్లో అయితే రికార్డ్ చేయబడింది అని చెప్పేసి ఇట్స్ అ చెకింగ్ ఫ్రమ్ లీగల్లీ. సో ఆ చెకింగ్ జరిగితే అది జెన్యూనా ఫేకా అనేది మనకి లీగల్ టీం వాళ్ళే చెప్తారండి, కోర్టే చెప్తుంది. ఇప్పుడు ఇప్పటివరకు రిలీజ్ చేసిన వీడియోలో కూడా అన్ని చోట్ల వీణ సంతోషంగా ఉంది, ఎక్కడ కూడా తన మీద బలవంతంగా ప్రయోగం చేసినట్టు కానీ, బెదిరించినట్టు కానీ, లోబడుచున్నట్టు లేదు. అమ్మాయి కావాలని ఎమ్మెల్యే పైన ట్రాప్ చేసి ఇప్పుడు అది వర్కౌట్ కాకపోయేసరికి ప్లేట్ పిరాయించింది అనేది మీ పైన ఆరోపణ. ట్రాప్ చేసి ఉంటే నా ప్రెగ్నెన్సీ అప్పుడే ట్రాప్ చేసి ఉండేదాన్నండి, డబ్బుల కోసం కానీ ఏ కైండ్ ఆఫ్ ట్రాప్ కానీ. నా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే నేను అది ఒక గ్రేట్ అడ్వాంటేజ్గా తీసుకొని ట్రాప్ చేసి ఉండేదాన్ని. సో దట్స్ నాట్ మై ఇంటెన్షన్. ట్రాపింగ్ వగైరా ఈజ్ నాట్ మై ఇంటెన్షన్. ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన ఎమ్మెల్యే పైన కేసు అయింది, త్రిసభ్య కమిటీ ఫామ్ అయింది. రేపు కమిటీలో శ్రీధర్ తప్పు చేశాడని అతను సస్పెండ్ చేస్తే మీ పోరాటం నెగ్గినట్టేనా? అది పార్టీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం అండి. నేను లీగల్గా వెళ్తున్నాను. లీగల్గా కోర్టు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుందో, అతను ఏ పనిష్మెంట్కి అయితే డిజర్వ్డో నేను లీగల్గా చూసుకుంటున్నానండి. మీకు ఏ రకమైన న్యాయం కావాలి లీగల్గా? అంటే నాకు ఏ రకమైన న్యాయం అంటే ఆల్రెడీ నా జీవితం నాశనం అయిపోయింది. ఇంతకంటే దిగజారేది నాకు తెలిసి ఇంకేం లేదు. ఒక అమ్మాయి మీడియా ముందుకు రావటం, ఇన్ని పడ్డం ఎన్ని రోజుల నుంచి. ఫైనల్లీ ఒక పాజిటివ్ మూవ్ ఏంటంటే కోర్టు నుంచి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దట్స్ అ వెరీ పాజిటివ్ మూవ్ ఫ్రమ్ అస్. ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. దట్స్ అ వెరీ పాజిటివ్ మూవ్. సో ఇది ఎక్కడ దాకా నడుస్తుంది, కోర్టు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుంది అరవ శ్రీధర్ గారు చేసిన దానికి అనేది వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. మీరు బయటకు వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలతో ఎమ్మెల్యే టచ్లో ఉన్నాడు, అసభ్యంగా బిహేవ్ చేశాడని కొన్ని స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసి వాళ్ళందరూ బయటకు రానప్పుడు ఒక వీణ మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? అది వాళ్ళ పర్సనల్ అండి. నేనైతే మోస్ట్ డ్యామేజ్డ్. ఈవెన్ ఇన్ ఫ్యామిలీస్ కూడా మా వల్ల, శ్రీధర్ వల్ల చాలా డ్యామేజ్ అయ్యింది. సో అది కామ్గా ఉండుంటే నేను కూడా ఇంత చేసి ఉండేదాన్ని కాదేమో. అతను ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, తను ఇంత చేసి ఉండకూడదు, ఫ్యామిలీస్ని టచ్ చేసి ఉండకూడదు. లేకపోతే జరిగింది ఏదో జరిగింది, అదొక నైట్ మేర్ లాగా నేను మూవ్ ఆన్ అయిపోయేదాన్నేమో. సో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మా ఫ్యామిలీస్ని టచ్ చేసి ఇంత స్పాయిల్ చేయాల్సిన అవసరం లేదు నా లైఫ్ని. సో అందుకండి. ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్ ఒకవేళ మీరు అడిగినట్టు ఆ 25 కోట్లు ఇస్తానంటే ఈ ఇష్యూ ఇక్కడితో నిలిపించుకుంటారా? నేను అసలు 25 కోట్లు అడగలేదండి. సో అతను ఇచ్చినా నాకు ఎటువంటి మనీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత మీ హస్బెండ్ మీకు ఏమైనా టచ్లోకి వచ్చాడా, ఎందుకు ఇదంతా అవసరమా అని? లేదండి, అతను ఫస్ట్ నుంచి నాతో లేడు. అతను ఫస్ట్ నుంచి ఈ గొడవలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి సో ఫైనల్గా మీరు ఏపీ గవర్నమెంట్ కానీ, జనసేన పార్టీని కానీ యాజ్ ఎ బాధితురాలుగా ఎలాంటి న్యాయం కావాలి అంటారు? అంటే ఎమ్మెల్యే బారిన చాలామంది అమాయకులు ఉన్నారు, చాలామంది ఇలా బలైపోయి ఉన్నారు. వీరందరి పట్లన ఎలాంటి న్యాయం కావాలని కోరుతారు? ఇటువంటి ఎమ్మెల్యే, ఐ మీన్ నేను పాలిటీషియన్స్ని ఇన్వాల్వ్ చేసి అడగట్లేదు. కాకపోతే ఇటువంటి ఒక వ్యక్తి పొలిటికల్గా ఉంటూ సొసైటీకి ఏం యూజ్ అనేసి నేను అడుగుతున్నాను. యా. ఎమ్మెల్యేని ఏం క్వశ్చన్ చేస్తారు మీరు? ఎందుకు నన్ను మోసం చేశావు, సడన్గా చేయకుండా ఎందుకు మాట్లాడడం మానేశావు, దాని వెనకాల ఉండే ఒక బ్లండర్ రీజన్ ఏంటి అనేది నాకు ఆన్సర్ ఇవ్వమనేసి ఎమ్మెల్యే గారిని అడుగుతాను. ఎమ్మెల్యే వెనుక ఇంకెవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా? ఆ పొలిటీషియన్స్ అండా చూసుకొని మిమ్మల్ని సైడ్ చేయాలని ప్రయత్నం జరుగుతున్నారా? అనుమానం ఉందా ఏమన్నా మీకు? అవునండి, ఆయన వెనక ముఖ రూపానంద్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయనకి కూడా ఈ విషయాన్ని అంతా తెలియజేయడం జరిగింది. ఆ ఆడియో కూడా నా దగ్గర ఉంది, రీసెంట్గానే సేవ్ చేసుకున్నాను. సో వాళ్ళ అండ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పాత్ర అయితే ఉందండి.
ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన వీడియోలో మీ ఐడెంటిటీ కూడా రివీల్ అవుతుంది. రేపు అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది, తర్వాత మీరు కూడా వేరే ఫ్యామిలీతో ముందుకు పోవాలి. ఎట్లా మీకు అవన్నీ ఆలోచించే చేస్తూ ఉన్నారా, ఆలోచన లేకుండా చేస్తున్నారా? నేను ఇంకా ఏ ఫ్యామిలీతో మూవ్ అవ్వగలనండి? హీ లిటరల్లీ స్పాయిల్డ్ మై హస్బెండ్స్ ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ. నో వన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. నా సన్ కూడా నా దగ్గర లేడు. ఐ మై సెల్ఫ్ ఫైటింగ్ విత్ దిస్. సో ఇంత స్పాయిల్ అయిన తర్వాత, ఇంత దిగజారిన తర్వాత నేను ఎటువంటి ఫ్యామిలీని కోరుకోవట్లేదు. ఆల్ ఐ వాంట్ ఈస్ జస్టిస్. థ్యాంక్ యూ. రైట్. బాధితురాలు ఒకే డిమాండ్ చేస్తూ ఉంది, జనసేన ఎమ్మెల్యే పైన లీగల్గా చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెన్షన్తో పాటు చట్టపరమైనటువంటి చర్యలు అతనిపైన తీసుకునేంత వరకు కూడా నా పోరాటం సాగుతుంది అనేది మాత్రం బాధితురాలు వీణా చెప్తోంది. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.